హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రుణా టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో బ్లౌజ్కి బ్యాక్ హ్యాంగింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, అలాగే డోరీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తున్నాను. 1 ఇంచ్ క్లాత్ తీసుకొని దానికి సగానికి ఫోల్డింగ్ చేసి దగ్గరికి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం లూప్ నాట్ ద్వారా డోరీని చాలా ఈజీగా రివర్స్లో తీసేయాలండి. కష్టపడే అవసరమే లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది లూప్ నాట్ ద్వారా. ఇలా డోరీ అనేది ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్లవర్స్ కోసం 3.5 ఇంచు ఎడల్పు 3.5 ఇంచు పొడవు ఇలా నేను 6 పీసెస్గా తీసుకున్నానండు. ఇలా తీసుకున్న తర్వాత దీనికి ట్రయాంగిల్ షేప్లో పెట్టేసి ఫోల్డింగ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. రైట్ రాంగ్ అనేది చూసుకోవాలండి. రైట్ సైడ్ వైపుని మనం ఫోల్డింగ్ అయితే చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇలా 6 పీసెస్ అన్నిగా ఇదే విధంగా ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జాయింట్ అనేది అన్నీ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 2 పీసెస్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా డోరీ అనేది తీసుకున్నాను కదా, ఈ డోరీని సెంటర్కి పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఈ ఫ్లవర్స్ కోసం అయితే ఈ చివరి నుంచి ఆ చివర కార్నర్ అయితే రెండు ఒకే దగ్గర పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్లుగా అయితే ఫాలో అవ్వండి. కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని రివర్స్లో తీసామనుకో మనకి కొత్త మోడల్లో ట్రెండింగ్లో ఉన్న డోరీ లట్కన డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇది మామూలు డిజైన్గా అంటే స్టెప్ బై స్టెప్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది మనకి. నెక్స్ట్ దీనిపైన ఇంకో ఫ్లవర్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటుంది. చూడని వాళ్ళైతే చూడండి, లైక్ చేయండి. ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి.